నేను ఒక డైరెక్ట్ క్వశ్చన్, జస్ట్ ఎస్ఆర్ నో, ఎవరి ఇష్టం అనే చెప్పండి. పవన్ కళ్యాణ్, లోకేష్, జూనియర్ ఎన్టీఆర్ ఎవరి ఇష్టం? నేను ఇందాక చెప్పాను కదండి, ఆ మెథడాలజీలో ఉంటేనే దీనికి పనికిరాం. మామూలుగా పర్సనల్ క్వశ్చన్, పర్సనల్గా నేను పర్సనల్గానే వ్యక్తిగతంగా కూడా మనకు బీజేపీ ఇష్టం లేదా కాంగ్రెస్ ఇష్టం, నాకు ముస్లిమ్స్ అంటే ఇష్టం లేదా హిందువులు. కాసేపు మెటాలజీ పక్కన పెడదాం మనం. మీరు అన్నట్టే వ్యక్తులైనా వ్యక్తుల పరంగా చూసుకుందాం ఒకసారి. లోకేష్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మీకెవరు ఇష్టం? అలా ఉండదు అంటున్నాను. అలా నేను అదే చెప్పేది, నేను చెప్పలేకో లేకపోతే మనం అందరం సమానం అలా వ్యక్తిగా కూడా నాకు మామూలుగా నన్ను పక్కన పెట్టేసి కావాలి, నన్ను ఇంటర్వ్యూ ఆఫ్ ది రికార్డ్ అడగండి పోనీ. అసలు ఏ వ్యక్తులు ఇష్టమా ఇష్టం కాదా అనేది దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి, అన్నింటిలో ఉంటాయి, అట్లా చూసుకుంటాం. కానీ అలా ఉన్నప్పుడు ఈ డేటా సెంట్రిక్గా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఏ మాత్రం మీకు ఎమోషన్ ఒకటి ఉందనుకోండి, అది ఏ పరంగా అయినా సరే, ప్రాంతం పరంగా కావచ్చు. నాకు ఇప్పుడు కారం దోశ అంటే ఇష్టం, నెల్లూరులో పుట్టి పెరిగాం కాబట్టి. మామూలు గోదావరి సైడ్ వచ్చేటప్పుడు గోదావరి కల్చర్ ఇష్టం, అట్లా ఉండొచ్చు. అది అంటే పెరిగిన విధానంలో నాకు అవి కొంచెం పడ్డాయి. వ్యక్తుల పట్ల దేవుడి వల్ల లేకపోతే నేను పెరిగిన విధానంలో పడలేదు.